కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం కథావాణి ప్రత్యేకత ఏమిటంటే, ఒక మంచి పౌరాణిక కథను నేను మీకు వినిపించబోతున్నాను, మీరు వినబోతున్నారు. అది ఏమిటి అంటే శ్రీకృష్ణ రాయభారం. చాలా బాగుంటుంది కదండి, చాలా ప్రసిద్ధమైనది కూడా. వ్యాస మహర్షిచే రచింపబడిన సంస్కృత భారతం నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలచే ఆంధ్రీకరింపబడిన తర్వాత దాన్ని ఎంతోమంది కవులు వివిధ ప్రక్రియలలో రాశారు. అందులో తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారులచే రచింపబడిన పాండవోద్యోగం నాటకానికి చాలా పేరు వచ్చింది. సరళమైన పద్యాలతో, చక్కటి భావయుక్తమైన సంభాషణతో నాటకంగా రాయబడిన ఇది ఎందరో సుప్రసిద్ధ రంగస్థల కళాకారులచే ఎన్నోసార్లు ప్రదర్శించబడింది. నాటక ప్రియులు ఇందులోని రాగయుక్తమైన పద్యాలను పరవశించి వినటమేగాక వన్స్ మోర్ అని అరుస్తూ మళ్ళీ మళ్ళీ పాడించుకొని వినేవారు. అలాంటి పాండవోద్యోగంలోని శ్రీకృష్ణ రాయభార ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని ఈ పౌరాణిక కథను నేను రూపొందించటం జరిగింది. అయితే రాయభార ఘట్టాన్ని 2 భాగాలుగా విభజిస్తే, శ్రీకృష్ణుడు పాండవుల సందేశాన్ని తీసుకొని హస్తినకు వెళ్ళటం ఒక భాగం అయితే, అక్కడ కౌరవ సభలో ఆ సందేశాన్ని వినిపించటం, కృష్ణునికి కౌరవులకు వాగ్వాదం జరగటం 2వ భాగం. నేను మొదటి భాగానికే నా ఈ కథలో చోటు కల్పించటం జరిగింది. 2 తీసుకుంటే వీడియో చాలా పెద్దదవుతుంది కనుక ఇలా చేయటం జరిగింది. మరో భాగాన్ని మీ స్పందనను బట్టి వీలుంటే మరోసారి వినిపిస్తాను. ఇప్పుడు అసలు కథను ప్రారంభించటానికి ముందు రాయభార ఘట్టానికి దారితీసిన ఆ పూర్వకథన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. శకుని మాయోపాయంతో జూదంలో కౌరవులతో ఓడిన పాండవులు ఒప్పందం ప్రకారం 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉంది. అది చేసిన అనంతరం మా అర్ధరాజ్యాన్ని మాకిమ్మని అడిగారు పాండవులు, ఇవ్వమన్నారు కౌరవులు. ఈ విషయమై ద్రుపద పురోహితుని రాయభారం, సంజయ రాయభారం నడిచాయి, కానీ అవి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో యుద్ధం తప్పని పరిస్థితి వచ్చింది. ధర్మరాజుకు బంధునాశనము, రక్తపాతము ఇష్టము లేక యుద్ధం వద్దు, సంధి చేసుకుందాం అంటాడు. మాకు అర్ధరాజ్యం ఇవ్వకపోయినా కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వమని అడిగినా వాళ్ళు అందుకు అంగీకరించలేదు. పైగా సూది మోపినంత స్థలం కూడా ఇవ్వనని రెచ్చగొట్టినట్లు మాట్లాడారు. దాంతో యుద్ధం చేయక తప్పదు అంటాడు కృష్ణుడు. అప్పుడు ధర్మరాజు, మరో ప్రయత్నం చేద్దాం. అది ఏమిటి అంటే, మా దూతగా నువ్వు రాయభారానికి వెళ్ళి పరిస్థితిని చక్కబరిచి యుద్ధం లేకుండా శాంతి ఒప్పందం జరిగేలా కార్యనిర్వహణ గావించు అని వేడుకుంటాడు. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగంలోని శ్రీకృష్ణ రాయభార ఘట్టం. అద్భుతమైన పద్యాలు, వినేవాళ్లను రోమాంచితం చేసే సంభాషణలు ఇందులో ఉన్నాయని చెప్పాను కదా. అందుకే ఈరోజు ఈ విశేషాంశాన్ని నేను ఎంచుకోవటం జరిగింది అని కూడా చెప్పాను. అయితే అన్ని పద్యాలు వినిపించటానికి మనకు టైం సరిపోదు గనక కొన్ని ముఖ్యమైన పద్యాలను మాత్రమే తీసుకోవటం జరిగింది. ఇంకా నాటకంలోని సీన్ని మాటలతోనే దృశ్యమానం చేసుకుందాం. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటున్నాడు, తమ్ముని బిడ్డలంచు మదింతల్పడు పుత్రులలోనన్గూడే రాజ్యమ్మున మీకు పాలొసంగడు అంధన్రుపాలుడు అటంచు మొన్న నీ సముఖమందు తేల్చె కదా సంజయుడు. ఆ కురురాజు లుబ్ధచిత్తమ్మున
కన్ను కానడు. ఇక తప్పదు యుద్ధము బంధునాశనమున్. మొన్న ధృతరాష్ట్రుడు పంపగా వచ్చిన రాయభారి సంజయుడు చెప్పాడు కదా, ఆ అంధన్రుపాలుడు తమ్ముని కొడుకులు అనే తలంపుతో మీకు రాజ్యంలో భాగం ఏమీ ఇవ్వడు అని. కనుక ఇక యుద్ధం తప్పదు, బంధునాశనము తప్పదు అని. దానికి ధర్మరాజు ఇచ్చిన సమాధానం, ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో కడతేర ఎల్ల చుట్టాలను రూపుమాపక అకట ఇలా దక్కునే దక్కనిత్తురే. చాలును రాజ్యభాగము ప్రజలు సుఖించిన నాకు చాలు, నే చాలక కాదు చూవే తినజాలను నెత్తురుకూడు మాధవ అని అన్నాడు. దానికి, బావా, ఈ అసమయ నిర్వేదమేలా? క్షత్రియ కుమారులకు నెత్తురుకూడుగాక జోలెకూడు తినట ధర్మమా? అయినను నీ అభిమతం వేదియో స్పష్టముగా తెలుపు అని అడిగితే, మధ్యలో అభిమానవతి అయిన ద్రౌపది అందుకొని, తెలుపవలసినదేమున్నది? మొన్న సంజయుడు నీవు యుద్ధము చేయనుచో ధృతరాష్ట్రుడు రాజ్యమియ్యడు అని, అందక రాజ్యమును వృష్టిరాజ్యమందు బిచ్చమెత్తుకుని జీవించుట కొంత యుక్తమని బోధించను కదా, అది మీ బావగారి అభిప్రాయం అంటూ చురకలాంటి మాట ఒకటి అంటించింది. అప్పుడు కృష్ణుడు ఆమెను వారిస్తూ, ద్రుపదరాజపుత్రి, బావ చెప్పదలుచుకున్నది చెప్పనిమ్ము అని అన్నాడు. అలా అన్నవాడు మళ్ళీ తనే, పాలీకున్నను తమ కందాలో పడి తినుటకేని దయసేయండనడు భూపాలడు ధృతరాష్ట్రుడు సచ్చీలుండు అతనికినెవరు చెప్పడు వారల్ అని. రాజ్యంలో సగపాలు ఇయ్యకున్నా తన కందాలో పడి తినటానికైనా ఒప్పుకోడు ఆ ధృతరాష్ట్ర మహారాజు. సచ్చీలుడు, ఆయనకెవరు చెప్పగలరు అని వ్యంగ్యంగా ధృతరాష్ట్రుని గురించి మాట్లాడుతూ యుద్ధం తప్పదు అన్న సంకేతాన్ని అందించాడు. దానికి సమాధానంగా ధర్మరాజు, నీవు ఉడివినదంతయు నిక్కమ్మే. అయినను పితామహ కుంభసంభవ కృపాచార్య ప్రముఖులు వినేలా నిండు సభలో సంధివచనములు విన్నవిస్తే మంచిదేమో అని నేను అభిప్రాయపడుతున్నాను అన్నాడు, చివరి యత్నం చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ. ఈ సంధి సర్వవిధముల నీకంట నేను వ్రేలిడుదను, నా నోట నీవు వ్రేలిడుము అన్నట్టులున్నది. ఇది అటులున్నను నీ మనంబు యుద్ధమునకు వెనుదీయుచున్నది, నీ నిశ్చయము వ్యక్తీకరింపుము అని శ్రీకృష్ణుడు ధర్మరాజును అడిగాడు. దానికి బదులుగా ధర్మరాజు, నీవు కూడా ఒక్కసారి సంధివచనములు విన్నవించిన వినునేమో ఆ దుర్యోధనుడు అని తలచెదను అని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, అతడు నీ సంధివచనములు విన్నా వినకున్నా నాకు మనసు నిశ్చింతగా ఉంటుంది, జనం మెచ్చుతారు. జగద్బాంధవ, సంధియనర్చెదవో రణము జరిపించెదవో నీ ఇష్టం, 2 కార్యముల భారం నీ మీదే పెట్టాను అని చేతులు జోడించాడు. సౌబలేయులు సంధికిష్టపడిరేని అన్నదమ్ములమేము 105 పాడిమై ఇష్టపడరేని వారు 100 సహోదరులు మేమైదుగురమే కృష్ణ అని అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకు వెంటనే శ్రీకృష్ణుడు, సంధి ఎప్పుడు మేలే చేస్తుంది, కానీ ఆ ధార్తరాష్ట్రులు భవాదృశులగుదరే, వాళ్ళు మీలాంటి వారా కాదు కదా. అయినను నీ కూరిమి ఓరిమిని అక్కడ ప్రజలకు విదితం అయ్యేలాగా చెప్పి వస్తాను అంటే, ధర్మరాజు, ఆ పాపాత్ముల దగ్గరికి నిన్ను పంపాలంటే అపాయకరమని ఆలోచిస్తున్నాను. త్రిలోకాధిపత్యం కన్నా మాకు నీ క్షేమమే ముఖ్యం అని అంటే, కృష్ణుడు నవ్వి, నాకు కోపం రావాలే గాని వాళ్ళొక లెక్క, నువ్వు సందేహించకు అని సమాధానం ఇచ్చాడు కృష్ణుడు. వాళ్ళిరువురు అలా మాట్లాడుకుంటూ ఉండగా, ఇంతకు
సంధి ఏమని అని అడిగాడు మధ్యలో భీముడు. దానికి అభిమానవతి అయిన ద్రౌపది 5 ఊళ్ళిమ్మనియట అంది వ్యంగ్యంగా. దాంతో భీముడికి కోపం వచ్చింది. అనుపమ విక్రమక్రమ సహాయులకంతటి పాండురాజనందనులకు ఒక్క కూళ భరణం బిడుచూడ్పున ఊళులైదు నిచ్చునట కటా ఎటు బ్రతకజూచుట రాచకొలంబు వారికిన్ ఘనతయే మంత్రరుద్ధ భుజగంబనిసి ఇప్పుడేమి చేయుదున్ అన్నాడు ఆవేశంతో. మంత్రం చేత కట్టుబడ్డ పాములా అయింది నా పరిస్థితి. పరాక్రమవంతులైన పాండురాజు పుత్రులకు ఒక దుర్మార్గుడు 5 ఊళ్ళు భరణంగా ఇస్తాడట అంటూ దుర్యోధనాదులు ఎదురుగా ఉన్నట్టే ఊహించుకుంటూ, అగ్రజుడంపుగాక నరకాసురమారకుడేగుగాక మీరుగ్రతమాని సంధిపడనుందురుగాక ఇదం భుజార్గళోదగ్ర గదా ప్రహారములన్ తప్పదు మృత్యువు మీకు నమ్ముడి అగ్రజు సంధికి నృపతులందరి భావమియే ఫలం బగున్. అన్నగారు పంపినా, కృష్ణుడు రాయభారం వచ్చినా, మీరు సంధికి ఒప్పుకున్నా నా చేతిలోని నా గదా ప్రహారాలతో మీకు మృత్యువు తప్పదు అని హూంకరించాడు భీముడు. అది చూసి ద్రౌపది, ఏమి పాండవ మధ్యమునకి అసమయ కోపము? అసమర్థులకు ఎప్పుడూ పరోక్షంలోనే ప్రగల్భాలు మెండు. కౌరవులు నా తలపట్టి ఈడ్చినప్పుడు ఈ పౌరుషం ఎక్కడ పోయింది అంది. అంటే అవును, మేము పౌరుషహీనులమే అన్నాడు భీముడు రోషంతో. ఒక దుర్మార్గుడు కొప్పు పట్టుకొని సర్వోర్వీపతుల్ సూడ గొంకక నీ కట్టిన పుట్టము ఆర్యసభ లాగంజూడమే దాని కూరక ఉన్నట్టి కంబయస్మత్ అసమర్థత్వంబు వాక్రువగా సఖి ఇంకేటికి మమ్ము దూరెదవు వాచాసురులు ఈ పాండవుల్ అన్నాడు. ఆ వాదన చూసి శాంతించుము శాంతించుము అన్నాడు ధర్మరాజు. మధ్యలో భీమసేనుడు కల్పించుకొని కృష్ణుని వంక చూస్తూ, మా అన్నగారి తలంపు వేరుగా నీ తలంపు వేరుగా ఉన్నది. యుద్ధానికి ఉసికొల్పుతున్నట్టున్నాయి నీ మాటలు అంటే కృష్ణుడు భీముని భుజం చరుస్తూ, నిదురవోచుంటివో లేక బెదరి పలుకుచుంటివో కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే అంటూ రెచ్చగొట్టాడు. దాంతో భీముడు కృష్ణుని మధ్య వాగ్వాదం చెలరేగింది. భీముని శాంతింపచేసిన తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు వైపు తిరిగి ఈ విధంగా అన్నాడు. మోరుకులు కౌరవులు నీతిదూరులనుచున్ చెలిమి ఘటిల్లుటయు అనిచ్ఛేయమనుచున్ తెలిసియుండియు నీ బుద్ధి కలతబడియే బురదలో పడ్డ ఏనుగుబోలే అధిప. కౌరవులు దుర్మార్గులు నీతిదూరులు వాళ్లతో సంధి పొసిగేది కాదు అని అన్నీ తెలిసి నీ బుద్ధి బురదలో పడ్డ ఏనుగులాగా కలతపడుతోంది. మాయ దురోధరంబున అమాయకుని నిన్ను గెలిచి కాంతకున్ చేయగరాని అంత పనిచేసి అరణ్యములోని కంపియున్ హాయిగా ఉండనీక కలులై పలు నెగ్గులు పన్నుచున్న ఆ దాయాదులు చత్తురంచు దయదాల్చెదవు ఎంతటి ధర్మరాజవో. మాయాజూదంలో నిన్ను ఓడించి నీ భార్యకు చేయకూడని అవమానం చేసి అరణ్యాల కంపి అక్కడా హాయిగా ఉండనీయకుండా పలు కష్టాలు పెట్టిన ఆ నీ దాయాదులు చస్తారంటూ బాధపడుతున్నావు. నువ్వెంతటి ధర్మరాజువయ్యా అన్నాడు కృష్ణుడు. ఏనుగు ఇలా నీరసపడకూడదు, శత్రుపక్షాన్ని సంగరంలో వధించు అని హితబోధ చేశాడు కృష్ణుడు.
4 పయోధులోయనంగా 4 దిక్కులోయనంగా నీ 4 తమ్ములున్ ప్రమదనాద సమానులు యుద్ధరంగమందలిగిన ఎవడోపగలడయ్య భవత్పరిభావ వాహినికిన్ కలిగిన వృద్ధి ఇంకా రిపుకాంతల బాష్పములార్పజూడుమా అనినప్పటికీ ధర్మరాజు శత్రువులు బలశాలురు, మనకు అంత శక్తి లేదు అని అంటూ ఉండగా భీమసేనుడు మధ్యలో కల్పించుకొని, ఓయి కురు పాండవ సంధి విధాన దౌరేయ పాండవదూత జనార్దన, మా రాజుగారి తలంపు వేరు, నీ తలంపు వేరుగానున్నది. యుద్ధం యుద్ధం అంటూ మనసులో ఎందుకు అంతగా ఉబ్బిపోతున్నావు అనగానే, బలశాలి అయిన భీముడే ఇలా మాట్లాడితే ఎలా అని అనుకొని అతనిలో రోషం పౌరుషం తెప్పించటం కోసం, నిదురవోచుంటివో లేక బెదిరి పలుకుచుంటివో లేక నీవు భీమసేనుడవే కావో, అప్పుడు పలిగిన ప్రగల్భాలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి అని అనటం ద్రౌపది 100 మాటలాడవచ్చు కానీ 1 మాట నెరవేర్చుట దుర్లభము కదా అని అనటంతో భీముడికి కోపం వచ్చింది. ఓయి యదునందన, ఏమంటివి బెదురుచున్నాడు పోరికై భీమసేనుడు అనియా అని రోషంగా పలికాడు. తదుపరి భీమసేనుడు తన చేతిలోని గదను పైకెత్తి, వెలదిని కొల్వలో పరిభవింపక చూచుచునున్న కూడ చేతుల నేను దాల్చి నిక్కముగా దుర్యశమున్ కొని తెచ్చే నీకు తత్ఫలముగా నేడు వాని తల వ్రయ్యలు చేసి యశమ్మొంగొమ్ము నీ తలంపగు వీరపుంగవుని తావున కుంజని నీకు మ్రొక్కెదన్ అని అంటూ ఉండగా ద్రౌపది వెంటనే భీముని చెయ్యి పట్టుకొని ఆపి, ఆర్యపుత్ర శాంతింపుము, పగర గెల్చుటయు లేక చచ్చుటయు నాడు చేయదగినవి కాని నేడి హృదా ప్రాణత్యాగమేలా? నాథా, ఈ దీనురాలిని ఏమి చేసెదరు? నా పరాభవానలంబు ఆర్పువారెవరు? నేనిక ముందు అనాథనగుదునా? మీ 5గురు ఏకవాక్యంబున ఆ కురుకుల పాంసులను చంపి అంకుటంబు మొదలు ఔదల వరకు బగ్గున మండు నా పరాభవానలంబును చల్లార్పుడు, లేదేని రణరంగంబునందైన వీరస్వర్గమును అలంకరింపుడు. ఈ ఎక్కటి దుర్మరణంబు వలన ప్రయోజనంబేమి? ఓ దేవా, అజాతశత్రు సుయోధనాదులను కట్టి తెప్పించుటకు నీ తమ్మునకు సెలవిమ్ము అని ఆవేదనతో భీముని ధర్మరాజును ఉద్దేశించి దీనంగా పలికింది ద్రౌపది. దాంతో భీమునికి మరింత రోషం కోపం వచ్చాయి. పాంచాలి, నన్ను వారింపకము. ఎమ్మెయినైన యుద్ధమున కియ్యకొనండు యుధిష్ఠరుండు మర్మమ్ములు దూరనాడుచు పరాభవమో అని ఏడుతువీవు. కష్టమ్ముగా ఈ గ్రతి బ్రతుకు కంటే సుఖంబగుగాక మీద దుఃఖంబగుగాక చచ్చుటయే కర్జము మానినీమణి. అంతవరకు వాళ్ళ సంభాషణను వింటూ ఉన్న ధర్మరాజు తమ్ముని ఉద్దేశించి, నాయనా భీమసేన కుమార, నీవేళ ఈ ఆత్మహత్య కొడంబడదవు అని భీముని చేతిలోని గదతో మాట్లాడుతున్నట్టుగా జూదరి అయి కళత్రమును శోకము పాలనరించి తల్లి దాయాదుల ఇంట నుండగా మహాటవి పాలై తమ్ము గుర్రలున్ గాదిలి పెండ్లమున్ వెతలన్ గ్రాచిన ఈ బరియుండ మాని ఇందేదియూ లేని భీముపైకెగిరవేళ గదాప్రహారమా అని తను ఆత్మహత్యకు పూనుకోవటంతో కృష్ణునికి వ్యవహారం ముదిరిపోతోందని అనిపించి భీముని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బావా, ఖేదమెరుగని మీ అన్నగారి మదికి కూడా ఖేదమనరించితివి. నీవే ఇట్లు సాహసిస్తే కౌరవసేనను మట్టుబెట్టేవారు మరెవరున్నారు? నీవు లేక ఈ శోకము తీరునే ద్రుపదసూతికి అని ఊరడించాడు. అన్నమాట లాలించి నీవన్నమాట అబ్బురముందోపన్ చేయనేనట్టులంటిని గాని
ఎవ్వరు నీ పరాక్రమం మెరుగరు, సమయమిదే వచ్చుచున్నది శౌర్యమునకు అని శాంతింపచేశాడు. కౌరవులు పెట్టిన కష్టాలన్నింటినీ గుర్తు చేశాడు కృష్ణుడు. దాంతో ధృతరాష్ట్రుడు ఎదురుగా ఉన్నట్టే భావిస్తూ, ఆలములోన నీ సుతలనందరినీ ఒక్క గదా భుజంగికిన్ పాలనరించి వచ్చిన నృపాలు చూడగా ఇచ్చువాడ నేనూళులు తిండికిన్ బ్రతికియుండిన మీకును దాసివంచు పాంచాలిని నవ్వినట్టి దొరసానికి భానుమతి వధూనికిన్ అన్నాడు కోపంగా. అది విని పాంచాలి, నాథా, నీ చల్లని మాటలచే నా మనోవ్యధ తీరినట్టే ఉన్నది అని ఆనందపడిపోయింది. అప్పుడు భీముని శాంతస్వరూపాన్ని చూసిన కృష్ణుడు, మదించి యాలానం బోడంబెరించి చెలరేగిన మత్తగజము మరల కట్టుకొయ్యకు చేరినది అని అనుకున్నాడు చిరునవ్వుతో. ఆ తర్వాత అర్జున నకుల సహదేవుల వంక తిరిగి, మీరు చెప్పవలసిన మాటలేమైనా ఉన్నవా అని అడిగాడు. సమాధానంగా అర్జునుడు, నుడవవలసినదంతయు నుడివే ధర్మతనయుడు, వేగుచుంటివి దైవమూర్తివైన నీవు. సంధి కావిస్తావో పోరు సలిపిస్తావో భారమంతా నీదే. అయినా చిరపుక్తమైన నేలను ఎవరు మాత్రం వదులుకుంటారయ్యా? అయినను భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి తాతలు గురువులతో గాంధీవధారినై ఉండి నేనెలా యుద్ధం చేయను అని ఆలోచిస్తున్నాను. అంతమంది పెద్దలుండి ఆ దుర్యోధనునికి ఇది ధర్మము కాదని ఎందుకు మందలించరో నా మాటలుగా అడుగు అని చెప్పాడు. నకులుని వంక చూసి, నీ రాయభార సందేశమేమి బావా అని అడుగగా, మేము అరణ్యాలలో ఉన్నంతకాలం ఈ కౌరవులకు రాజ్య ఆశ లేదు. కష్టాల కోర్చి వచ్చి భాగం కోరేసరికి దురాశ పుట్టింది. యుద్ధం చేయటానికి మన బలం మాత్రం ఏం తక్కువని ధర్మరాజుకు విరాట, ద్రుపద, దృష్టద్యుమ్న, ఛేది, కాశీపతి రాజుల వంటి మహాయోధుల సహాయము, చక్రరక్షకుడివైన నీ బలపరాక్రమములు ఎవరికి తెలియనివి? ధర్మరాజు సంధికి ఇలా గట్టి తలంపుతో ఉన్నంతకాలం కౌరవులు ఇలా ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు. అయినా సంధి నడుపుతూనే యుద్ధమునకు కూడా సంధి నడుపుము అని తన సందేశాన్ని, అభిప్రాయాన్ని తెలియచేశాడు నకులుడు. అది ముగిశాక సహదేవుడు తన రాయభార సందేశాన్ని వినిపించటానికి ముందుకు వచ్చాడు. అందరికన్నా చిన్నవాడు కనుక చాలా మర్యాదగా, అడిగితిని కాన చెప్పక విడుచుట ధర్మంబు కాని విషయముగానన్ నుడివెద, తప్పున్నను లోనిడుకొని నా పలుకులు క్షమింతురటంచున్. జూదానికి పిలిచినప్పుడు పోకుండా ఉండకూడదు కనుక కౌరవనాథునితో వేడుకకు ధర్మతనూజుండు జూదమాడాడు. రాజ్యాన్ని కోల్పోయాడు. కానీ అది మాయాజూదము. అందులోని గెలుపు ఒక గెలుపా కనుక పాలుమాట తలపెట్టకుండా రణభేరి మ్రోగించి రమ్మని చెప్పాడు సహదేవుడు. చిన్నవాడివైనా నా మనసుకు నచ్చిన మాటంటివి అంటూ మెచ్చుకున్నాడు కృష్ణుడు. ఇంతలో ద్రౌపది ముందుకు వచ్చి కృష్ణుని ఉద్దేశించి, అన్నా దీనశరణ్య, ఈ ఆడుకు ఈ గోడు కొంచెం ఆలింపము. వేది మధ్యంబునన్ పుట్టి దృష్టద్యుమ్నునికి సోదరినై స్వయంవరంబున సకల రాజ్య చక్రంబులన్ చించి చెండాడిన మేటి దొరలైదుగురకున్ కులసతినై విశేషంబుగా నీకు చెలియలినై ఒక్క కులపాంస నుండు అంటరాని సమయంబునన్ కొప్పు పట్టుకుని ఈడ్చి కొలువు లోపల కట్టుపుట్టంబులూడ్చి పరిభవించిన ఓర్చితి. 12 వత్సరంబులు వనవాసంబును 1 ఏడు అజ్ఞాతవాసంబును సలిపితి. ఇన్ని ఇడుముల కోర్చి బ్రతికియున్నందుకు ఫలముగా ఆ కౌరవ చండాలుర చావు వినుట తప్ప తక్కిన కలిమిలేములకు ఆశించుదానన్ కాను. 1000 ఏళ్ల ఈ మేటి మొగలకు పౌరుషంబు వచ్చునని కదా నేటికిని దుశ్శాసనార్థ చిన్నంబులగు తల వెంట్రుకలు ముడువక కట్టుపుట్టంబు విడువక జీవించుచుంటి. ఇప్పటికిని
ఈ ప్రతికూల దైవంబు వదలి నా నోములు ఫలించకున్నవి అంటూ తన ఆవేదనను కృష్ణునికి వినిపించింది. అప్పుడు కృష్ణుడు, అమ్మాయి, ఇక చాలింపుము, నీ మనోగతంబు ఎరుగుదను. మున్ను నీవు సహించిన ఎన్ని నాళ్ళు సైపనక్కరలేదు సంతాపభరము. వచ్చుచున్నది నిజము, నీవలనే కురు కళత్రములు కూడా ఏడ్చు కాలము పురంధ్రి అని చెల్లిని ఓదార్చాడు శ్రీకృష్ణుడు. ఇంతలో రథము సిద్ధముగా ఉన్నది అన్న పిలుపు రావటంతో శ్రీకృష్ణుడు, బావలారా, నాకందరూ సెలవిండు, ముహూర్తము దాయవచ్చినది అని సెలవు తీసుకొని రాయభారిగా హస్తినకు బయలుదేరి వెళ్ళాడు. అయినను పోయి రావలయు హస్తినకు అన్నట్టుగా కర్తవ్యోన్ముఖుడై ప్రయాణమై. దాంతో శ్రీకృష్ణ రాయభారం మొదటి భాగం ముగిసింది. మన వీడియో కూడా చివరికి వచ్చేసింది. కథావాణి శ్రోతలు, శ్రీకృష్ణ రాయభారం అనే ఈ సబ్జెక్ట్ని నేను తీసుకోవటం అనేది నా శక్తికి మించిందే, ఒక సాహసోపేతమైన ప్రయత్నమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాయడమే కాక స్వరపరచటం అంటే, అందులోని పద్యాలు పాడటం అంటే సామాన్యం కాదు. అందుకే నేను కొన్ని పద్యాలను మాత్రం కొంత రాగంతో పాడాను. ఎందుకంటే సంగీత జ్ఞానం లేనిదాన్ని కనుక. స్క్రిప్ట్లో కానీ, నా స్వర ఉచ్చారణలో కానీ, పద్య పఠనంలో కానీ ఏవైనా దోషాలు మీకు కనిపిస్తే మన్నించవలసిందిగా ప్రార్థన. ఇంతవరకు చాలా ఆసక్తిగా ఈ శ్రీకృష్ణ రాయభారం కథ విన్న మీ అందరికీ అనేక ధన్యవాదాలు. ఇది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో వచ్చే ఆదివారం కలుసుకుందాం. అందాక సెలవు.